ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన కోదాడ పక్కన ఉన్నటువంటి మునగాల మండలం మాధవరం వద్ద ఒక్కసారిగా టాటా ఏసీ వాహనం అదుపు తప్పి టైరు పగిలిపోయి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి మరణించాడు. అక్కడికక్కడికే మరొక నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా కోదాడ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ట్రాన్స్ఫారం కోసం ఒక రైతు అధికారులకు సంబంధించినటువంటి కాళ్ళ మీద పడి వేడుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. గూండాల మండల కేంద్రం చెందినటువంటి ఐలయ్య అనేటువంటి రైతు సంవత్సర కాలంగా తనకు ట్రాన్స్ఫారం కావాలని డీడీ కట్టి అధికారుల చుట్టూ కాళ్ళలరిగేలా చెప్పులరిగేలా కూడా తిరుగుతున్నాడు. ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు గూండాల తహసీల్దార్ కార్యాలయానికి అదనపు కలెక్టర్ షాలోము వచ్చిన సమాచారంతో ఒక్కసారిగా రైతు అక్కడ చేరుకొని అదనపు కలెక్టర్ కాళ్ళ ముందు అదేవిధంగా ఎంఆర్ఓ కాళ్ళ మీద పడి ప్రాధేయపడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ వెంటనే ట్రాన్స్ఫర్ అధికారులను పిలిపించి వెంటనే ట్రాన్స్ఫారం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. ఏదైతే దేవరకొండ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నెనావతు బాలునాయక్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారు. చింతపల్లి మండలం కురిమేడు గ్రామంలో అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి బాలునాయకుని కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడ్డుకున్నారు. ఈ ఫ్యాక్టరీతో తమ ఊరంతా కూడా పొల్యూషన్ అవుతుంది, కాలుష్య కాసారంగా మారుతుంది, కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ బాలునాయక్ని అక్కడ కేరవ చేశారు, అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైనటువంటి బాలునాయక్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.